ఇక్కడ నుండి వ్యూ చూసారా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. మొత్తం పెద్ద పెద్ద బండరాళ్ళు అయితే ఉన్నాయి ఇక్కడ. ఇది ఓల్డ్ ఎంట్రన్స్ అనుకుంటా, చూడండి ఎలా ఉంది ఇది. ఈ ట్రైన్లో ఆల్మోస్ట్ 16 గంటల 35 నిమిషాలు అయితే ట్రావెల్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడే 15 మినిట్స్ లేట్గా అయితే స్టార్ట్ అయింది. రైట్ నా నేను వచ్చేసి కర్నూలు సిటీ రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నా. ఈరోజు ఒక బ్యూటిఫుల్ జర్నీ అయితే మీ ముందుకైతే వచ్చేసాను. ఈరోజు మనం కర్నూలు సిటీ నుండి గుంతకల్ వరకు డెమో ప్యాసింజర్లు అయితే ట్రావెల్ చేయబోతున్నాము. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే ఎండ్ వరకు అయితే చూడండి. ఇప్పుడు దాకా మనం అయితే మెమో ట్రైన్లో అయితే ట్రావెల్ చేసాము. ఈ రోజు అయితే మనం డెమో ప్యాసింజర్లు అయితే ట్రావెల్ చేయబోతున్నాం. సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో అయితే పెట్టుకోండి. సో ఇంకా మిగతా విషయాలని లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం పదండి. డెమో ట్రైన్స్కి వచ్చేసి ఎటువంటి రిజర్వేషన్ అయితే ఉండదు. మనం అయితే లోపలికి వెళ్ళి ఫిజికల్ టికెట్ అయితే తీసుకోవాలి. సో లోపలికి వెళ్ళి ఫిజికల్ టికెట్ అయితే తీసుకుందాం పదండి. ఇదిగోండి ఇది కర్నూలు సిటీ మెయిన్ ఎంట్రన్స్. ఇటు నుండి ఎలా లోపలికి వస్తే ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇదైతే ఓల్డ్ వర్షన్ ఇది. అదిగోండి అటుపక్క కొత్తదైతే కన్స్ట్రక్షన్లు చేస్తున్నారు. కర్నూలు సిటీ స్టేషన్ కూడా వచ్చేసి KRNT. మన ట్రైన్ వచ్చేసి 9:40కి స్టార్ట్ అవుతుంది కర్నూలు సిటీ నుండి. అదిగోండి కర్నూలు సిటీ. సో మనం లోపలికి వెళ్ళి ఫిజికల్ టికెట్ అయితే తీసుకుందాము. అండ్ ఆ చివరైతే మీకు బైక్ పార్కింగ్ అండ్ కార్ పార్కింగ్ కూడా అక్కడ ఉంటుంది. ఇంతకుముందు అయితే మన కర్నూలు సిటీ రైల్వే స్టేషన్ అయితే ఈ విధంగా అయితే ఉండేది. ఇప్పుడు వచ్చేసి దాన్ని అయితే రీడెవలప్మెంట్ చేస్తున్నారు. అదిగోండి. సో మనం ఎలా లోపలికి అయితే వెళ్ళిపోదాము. మనమైతే ఇప్పుడు గేట్ నెంబర్ 2 నుండి అయితే ఎంట్రీ అవుతున్నాము లోపలికి. ఇదిగోండి గేట్ నెంబర్ 2. అండ్ మనకు అక్కడ వచ్చేసి ఫిజికల్ టికెట్ అయితే ఇస్తారు. సో మనం కూడా క్యూలో నించొని అయితే ఫిజికల్ టికెట్ అయితే తీసుకుందాము. సో నేనైతే ఫిజికల్ టికెట్ అయితే తీసుకున్నాను. కర్నూలు నుండి గుంతకల్ వరకు 30 రూపాయలు అయితే ఛార్జ్ చేశాను నాకు. అండ్ జర్నీ టైం వచ్చేసి 3 అవర్స్ అయితే ఉంటుంది. యాక్చువల్లీ అక్కడ క్యూలో నించొని తీసుకుందాం అనుకున్నాను. అక్కడైతే ఎంక్వైరీ ఆఫీస్ అంటది. అందుకే నేనైతే టికెట్ వెండింగ్ మిషన్ యూజ్ చేసుకుని టికెట్ అయితే తీసుకున్నాను అక్కడ. సో ఇదిగోండి ఇది మెయిన్ ఎంట్రన్స్. సో లోపలికి వెళ్ళిపోదాం పదండి. ఇప్పుడు ప్రస్తుతం టైం వచ్చేసి 8:15 అయితే అయ్యింది. మన ట్రైన్ వచ్చేసి 9:40కి ఉంది. ఆల్మోస్ట్ ఇంకా మనం 1 అవర్ అయితే వెయిట్ చేయాలి స్టేషన్లో. ఇప్పుడైతే వందే భారత్ అయితే వస్తుంది 8:24కి. ఏ వందే భారత్ మీకు అయితే వచ్చినాకైతే చెప్తాను. ప్రస్తుతం మనం వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద అయితే ఉన్నాము కర్నూలు సిటీలో. ఇదిగోండి ఇదే కర్నూలు సిటీ ప్లాట్ఫామ్ నెంబర్ 1. స్టేషన్ మొత్తం అయితే ఖాళీగా అయితే ఉంది. ఆ చివరిన ఒక గూడ్స్ ట్రైన్ ఉంది అంతే. వన్స్ వందే భారత్ రాగానే అది ఎక్కడి నుండి ఎక్కడి వరకు వెళ్తుందో అనేది ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. అదిగోండి వచ్చేసింది వందే భారత్. వన్స్ ఇది ప్లాట్ఫామ్లో ఆగానే దీని గురించి డీటెయిల్స్ మాట్లాడుకుందాము. మొత్తం ఈ ట్రైన్ వచ్చేసి 16 కోచెస్ అయితే నడుస్తుంది. ఇది వచ్చేసి ఇప్పుడు మనకి కాచిగూడ నుండి యశ్వంత్పూర్ వెళ్ళే వందే భారత్ ఇది. కాచిగూడలో ఎర్లీ మార్నింగ్ 5:45కి స్టార్ట్ అవుతుంది. అండ్ యశ్వంత్పూర్ వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ 2 అయితే అవుతుంది. ఇక్కడ దీనికి అఫీషియల్ స్టాప్ వచ్చేసి 1 మినిట్. దీని ట్రైన్ నెంబర్ వచ్చేసి 20703. ఈ ట్రైన్లో ఎంతమంది ట్రావెల్ చేశారు కింద కామెంట్లు అయితే చెప్పండి. సో కాచిగూడ యశ్వంత్పూర్ వందే భారత్ అయితే బయలుదేరిపోయింది. మన ట్రైన్ రావడానికి ఇంకా ఎగ్జాక్ట్లీ 15 మినిట్స్ టైం అయితే ఉంది. సో వందే భారత్ వెళ్ళిపోగానే ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి అయితే గుంతకల్ నుండి బోధన్ వెళ్ళే ప్యాసింజర్ అయితే వచ్చింది. ఈ ట్రైన్లో ఆల్మోస్ట్ 16 గంటల 35 నిమిషాలు అయితే ట్రావెల్ చేయాల్సి వస్తుంది గుంతకల్ నుండి బోధన్ వరకు. దీని ట్రైన్ నెంబర్ వచ్చేసి 57411. ట్రైన్ వచ్చేసి మార్నింగ్ 6కి గుంతకల్లో స్టార్ట్ అవుతుంది. అండ్ బోధన్ రీచ్ అయ్యేసరికి 10:30 అవుతుంది. ఎంతమంది క్రౌడ్ అయితే ఉన్నారు ఇక్కడ ఈ ట్రైన్కి. దీని వెనకమాల అయితే మన ట్రైన్ అయితే ఉంది. ఇది వెళ్ళిపోగానే మన ట్రైన్ అయితే వచ్చేసిద్ది. ఈ ట్రైన్లో ఎంతమంది ట్రావెల్ చేశారు కింద కామెంట్లు అయితే చెప్పండి. సో కర్నూలు సిటీ నుండి అయితే బయలుదేరిపోయింది గుంతకల్ బోధన్ ప్యాసింజర్ అయితే.
అండ్ కర్నూలు సిటీ రైల్వే స్టేషన్లో మనకి ఫ్రీ వైఫై అయితే వస్తుంది. ఆల్రెడీ నేనైతే కనెక్ట్ చేసుకున్నాను. కనెక్ట్ చేసుకోవడం చాలా సింపుల్. మీరు ఎంటర్ చేసి అండ్ ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే చాలు. ఇదిగో నేనైతే ఆల్రెడీ కనెక్ట్ చేసుకున్నాను. రైల్ వైర్ అని అయితే వచ్చింది. అదిగోండి మన గుంతకల్ డెమో ప్యాసింజర్ వచ్చేసింది. సో లోపలైతే క్లీనింగ్ అయితే చేస్తున్నారు, అందుకే మనల్ని అయితే వెయిట్ చేయమన్నారు కొంచెం సేపు. సో లోపలైతే క్లీనింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. సో లోపల వ్యూ చూసుకున్నట్టయితే 3:3 సిట్టింగ్ ఇది. ఇదిగో లోపల వ్యూ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. వచ్చి 10 నిమిషాలు అయింది. మొత్తం అయితే ట్రైన్ మొత్తం క్లీన్ చేస్తారు. ఈరోజు మనం ట్రావెల్ చేస్తున్న ట్రైన్ నెంబర్ వచ్చేసి 77204. కర్నూలు సిటీ నుండి గుంతకల్ వరకు అయితే ట్రావెల్ చేయబోతున్నాము. ఈ ట్రైన్ వచ్చేసి మార్నింగ్ 9:40కి స్టార్ట్ అవుతుంది అండ్ గుంతకల్ రీచ్ అయ్యేసరికి ఆఫ్టర్నూన్ 12:40 అయితే అవుతుంది. ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి 9:30 అయితే అయింది. ఇంకో 10 మినిట్స్లో మన ట్రైన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఈరోజు విండో నుండి వ్యూ అయితే ఇది. సో రావడం క్రౌడ్ అయితే ఫుల్ అయ్యారు. ప్రస్తుతం టైం వచ్చేసి 9:51 అయితే అయింది. సో 11 మినిట్స్ లేట్గా అయితే స్టార్ట్ అయింది. సో కర్నూలు స్టేషన్ నుండి అయితే మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. 11 మినిట్స్ లేట్గా అయితే బయలుదేరింది. ఇలా బయలుదేరింది అనుకున్నా ఇలా ఆపేశాడు. ఇలా ఆగింది మళ్ళీ బయలుదేరింది. అసలు ఇప్పుడు ఏం జరిగిందంటే ఎవరో చైన్ లాగినట్టున్నారు. మొత్తం రీసెట్ అయితే చేశారు గార్డ్ వచ్చి. సో ఇక్కడే 15 మినిట్స్ లేట్గా అయితే స్టార్ట్ అయింది. సో గుంతకల్కి ఆన్ టైం తీసుకెళ్ళి లేదంటే ఏమైనా లేట్ ఏమైనా చేస్తాడని చూద్దాం. సో బాయ్ కర్నూలు సిటీ. కర్నూలు సిటీ స్టేషన్ కోడ్ వచ్చేసి KRNT. కర్నూలు నుండి బయలుదేరక మన ట్రైన్ లాగేది కోట్లలో. ఇక్కడ నుండి అప్రాక్సిమేట్గా 2 కిలోమీటర్స్ అయితే ఉంటుంది కోట్లకి. సో మనమైతే కోట్లకి అయితే వచ్చేసాము. ఇక్కడ కూడా బాగానే క్రౌడ్ అయితే ఉన్నారు. కోట్లలో మనకు అఫీషియల్ స్టాప్ వచ్చేసి 1 మినిట్. ఆల్రెడీ అయితే ఆంకింగ్ అయితే వేస్తాడు. ఇంకా బయలుదేరిపోదాం పదండి. కోట్ల స్టేషన్ కోడ్ వచ్చేసి KOLA. సో బాయ్ కోట్ల. మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి దూపాడు. పదండి ఇంకా మన నెక్స్ట్ స్టాప్కి అయిన దూపాడికి అయితే వెళ్ళిపోతాము. వెల్కమ్ టు దూపాడు. దూపాడుకి అయితే వచ్చేసాం మనం. సో దూపాడు స్టేషన్ కోడ్ వచ్చేసి DUU. ఇక్కడ మనకి అఫీషియల్ స్టాప్ 1 మినిట్ అయితే ఉంటుంది. అన్ని స్టేషన్స్లో ఇలా ఆగి అలా బయలుదేరిపోతుంది అంతే. ఇవన్నీ చిన్న చిన్న స్టేషన్సే కాబట్టి మ్యాక్సిమం అయితే 1 మినిట్ ఆగుతుంది. సో బాయ్ దూపాడు. దూపాడు నుండి బయలుదేరక మన ట్రైన్ లాగేది ఉలిండకొండలో. వెల్కమ్ టు ఉలిండకొండ. మనమైతే వచ్చేసాం ఉలిండకొండకి. ఇటుపక్క మొత్తం స్టేషన్ నేమ్స్ అయితే చాలా డిఫరెంట్గా అయితే ఉంటాయి. ఉలిండకొండ స్టేషన్ కోడ్ వచ్చేసి UKD. ఇక్కడ మనకు అఫీషియల్ స్టాప్ అయితే 1 మినిట్ అయితే ఉంటుంది. ప్రస్తుతం మన ట్రైన్ వచ్చేసి 25 మినిట్స్ లేట్లో అయితే ఉంది. మన వెనకాతలు అయితే కాచిగూడ మధురై ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే వస్తున్నట్టుంది. అందుకే 1 మినిట్ అయిపోయినా ఇంకా మూవ్ చేయలేదు మన ట్రైన్ అయితే. ఆల్రెడీ అటుపక్క ట్రాక్లో అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఉంది. చూద్దాం ఏ ట్రైన్ వచ్చింది అనేది. అదిగోండి కాచిగూడ మధురై ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే వస్తుంది. LAP 7 లోకోమోటివ్తో ఫుల్ జెట్ స్పీడ్తో అయితే వెళ్ళిపోతుంది. అండ్ అయితే ఇప్పుడు మన ట్రైన్ అయితే మూవ్ చేస్తారు. ఇది మొత్తం సింగిల్ లైన్ ట్రాక్ వల్ల ఒక ట్రైన్ అయితే ఆపేస్తున్నారు. ఏదో ఒక ట్రైన్ అయితే మూవ్ చేయగలం. సో అది కొంత దూరం వెళ్ళిపోగానే మన ట్రైన్కి అయితే సిగ్నల్ అయితే వచ్చింది. సో ఉలిండకొండ స్టేషన్ నుండి అయితే మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. సో బాయ్ ఉలిండకొండ. మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి వెల్దుర్తి. మీలో ఎవరైనా ఈ ట్రైన్లో ట్రావెల్ చేసి ఉంటే కనుక కింద కామెంట్లు అయితే చెప్పండి. అండ్ అక్కడ వ్యూ చూసారు ఎలా ఉందో.
మొత్తం కొండలతో నిండిపోయింది. సో ఇంకా పదన మన నెక్స్ట్ స్టాప్కి అయినా వెల్దుర్తికి వెళ్ళిపోదాం. వెల్దుర్తిలో అయితే మనకి బాగానే క్రౌడ్ అయితే ఫుల్ అవుతున్నారు ఈ ట్రైన్కి. అండ్ వెల్దుర్తి స్టేషన్ కూడా వచ్చేసి VDI. సో వెల్దుర్తి నుండి అయితే మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. సో బాయ్ బాయ్ వెల్దుర్తి. మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి బోగులు. వెల్కమ్ టు బోగులు. బోగులుకి అయితే వచ్చేసాం మనం. ఇక్కడ మనకు అఫీషియల్ స్టాప్ వచ్చేసి 1 minute. ప్రస్తుతం మన ట్రైన్ వచ్చేసి 50 minutes లేట్లో అయితే ఉంది. సో బోగులు స్టేషన్ నుండి అయితే బయలుదేరిపోయింది. మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి దోన్ జంక్షన్. బాయ్ బాయ్ బోగులు. పదండి ఇంక మన నెక్స్ట్ స్టాప్కి దోన్ జంక్షన్కి అయితే వెళ్ళిపోదాము. సో మనమైతే దోన్ జంక్షన్కి అయితే వచ్చేసాము. ప్లాట్ఫామ్ అయితే అటు సైడ్ అయితే వచ్చింది. ప్యాసింజర్స్ దిగిన తర్వాత అయితే చూపిస్తాను మీకు. అదిగోండి ప్లాట్ఫామ్ అయితే అటు సైడ్ అయితే వచ్చింది. ట్రైన్ అయితే ఆల్మోస్ట్ ఇక్కడితో ఖాళీ అయితే అయిపోతుంది. ఇందాడు మొత్తం ఫుల్ ఉన్నారు, ఇప్పుడైతే కొద్దిగా ఖాళీ అవుతుంది. సో మనమైతే దోన్ జంక్షన్కి అయితే వచ్చేసాము. ఇక్కడ మనకు అఫీషియల్ స్టాప్ వచ్చేసి 5 minutes. అండ్ ఇది వచ్చేసి ఒక జంక్షన్ రైల్వే స్టేషన్. ఇక్కడ నుండి 2 words మనం గుంటూరు అండ్ కాచిగూడ అండ్ గుంతకల్ జంక్షన్కి అయితే వెళ్ళిపోవచ్చు. దోన్ స్టేషన్ కూడా వచ్చేసి DHNE. సో మన ట్రైన్ అయితే దోన్ జంక్షన్ నుండి అయితే బయలుదేరిపోయింది. దోన్ నుండి వీడియో ఎవరైనా చూస్తున్నట్టయితే కింద కామెంట్లు అయితే చెప్పండి. ఇక్కడ నుండి మన డెస్టినేషన్కి రీచ్ అవ్వాల్సింది ఇంకా 5 stations అయితే ఉన్నాయి. సో బాయ్ బాయ్ దోన్ జంక్షన్. సో దోన్ జంక్షన్ నుండి బయలుదేరాక మన ట్రైన్ లాగేది మలయాళలో. వెల్కమ్ టు మలయాళ. మలయాళ స్టేషన్ కూడా వచ్చేసి MYL. ఇక్కడ మనకు అఫీషియల్ స్టాప్ 1 minute అయితే ఉంటుంది. ఇక్కడ కూడా బాగానే లైట్గా క్రౌడ్ అయితే ఫుల్ అవుతున్నారు. సో మలయాళ స్టేషన్ నుండి అయితే మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. మెయిన్ ఎంట్రన్స్ మలయాళ. ఇది ఓల్డ్ ఎంట్రన్స్ అనుకుంటా, చూడండి ఎలా ఉంది ఇది. బాయ్ బాయ్ మలయాళ. పదండి ఇంకా మన నెక్స్ట్ స్టేషన్కి అయితే వెళ్ళిపోదాం. సో వెల్కమ్ టు లింగనేని దొడ్డి. స్టేషన్ చూసారా ఎంత కిందకు ఉందో, చాలా బుడ్డి స్టేషన్. ఇక్కడ కూడా బాగానే క్రౌడ్ ఫుల్ అవుతున్నారు చూడండి. బాగానే క్రౌడ్ ఫుల్ అవుతున్నారు అనుకుంటే ఒక 5 ఎక్కుతున్నట్టున్నారు అంతే. ఇక్కడ మనకు అఫీషియల్ స్టాప్ వచ్చేసి 1 minute అండ్ స్టేషన్ కోడ్ LMD. సాంకింగ్ అయితే ఇస్తారు. వెళ్ళిపోదాం పదండి. ఎక్కడైతే చాలా తక్కువ మంది ఎక్కారు కానీ దిగడం చూడండి ఎంతమంది దిగుతున్నారు. ఇంకా దిగుతూనే ఉన్నారు. బాయ్ బాయ్ లింగనేని దొడ్డి. సో పదండి మన నెక్స్ట్ స్టాప్కి అయితే వెళ్ళిపోదాం. వెల్కమ్ టు పండేకలు జంక్షన్. ఇక్కడ క్రౌడ్ బాగా ఉన్నట్టున్నారు.
ఇక్కడైతే బాగా క్రౌడ్ దిగారు. పండేకల్ స్టేషన్ కూడా వచ్చేసి PDL. ఇక్కడ మనకు ఆఫీస్ స్టాప్ 1 minute అయితే ఉంటుంది. సో పండేకల్ జంక్షన్ నుండి అయితే మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. బాయ్ బాయ్ పండేకల్ జంక్షన్. మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ఈదులదొడ్డి. ఇదిగోండి ఇక్కడ నుండి ఒక ట్రాక్ అయితే డివైడ్ అయిపోతుంది కదా, ఇది ఎక్కడికి వెళ్తుందో కింద కామెంట్లు అయితే చెప్పండి. ఎగ్జాక్ట్లీ ఇదైతే మనకి పండేకల్ జంక్షన్ దగ్గర అయితే మీట్ అయింది. సో మన ట్రైన్ వచ్చేసి ఈదులదొడ్డి స్టేషన్ కౌంటర్స్లో అయితే ఆపేశాడు. ప్లాట్ఫామ్ క్లియర్ లేనట్టుంది. ఒక 5 minutes నుండి ఎక్కడే ఆపేశాడు. అవతల సైడ్ నుండి అయితే ఒక మెమో ట్రైన్ అయితే వస్తుంది, దానికోసమే మన ట్రైన్ అయితే ఆపేసినట్టున్నాడు. సో మన ట్రైన్కి అయితే లైన్ అయితే క్లియరెన్స్ అయితే అయింది. స్లోగా ప్లాట్ఫామ్లోకి అయితే తీసుకెళ్తున్నాడు. ఆ మెమో ట్రైన్ కోసమే మన ట్రైన్ అయితే అవుటర్లో అయితే ఆపేశాడు. వెల్కమ్ టు ఈదులదొడ్డి. మనమైతే ఈదులదొడ్డికి అయితే వచ్చేసాము. ఈదులదొడ్డి స్టేషన్ కూడా వచ్చేసి EDD. ఇక్కడ మనకు ఆఫీస్ స్టాప్ 1 minute అయితే ఉంటుంది. సో ఈదులదొడ్డి నుండి అయితే మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. బాయ్ బాయ్ ఈదులదొడ్డి. మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి తుగ్గలి. ఇంకా 2 stops ఉన్నాయి మన డెస్టినేషన్ రీచ్ అవ్వడానికి. పదండి ఇంకా మన నెక్స్ట్ స్టాప్కి తుగ్గలికి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడ నుండి వ్యూ చూసారా, నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. మొత్తం పెద్ద పెద్ద బండరాళ్ళు అయితే ఉన్నాయి ఇక్కడ. చూడండి ఈ చివరి నుండి ఆ చివరి వరకు మొత్తం ఒకటే. వెల్కమ్ టు తుగ్గలి. తుగ్గలికి అయితే వచ్చేసాం మనం. తుగ్గలి స్టేషన్ కూడా వచ్చేసి TGL. ఇక్కడ మనకు ఆఫీస్ స్టాప్ 1 minute అయితే ఉంటుంది. ఇక్కడికి మన ట్రైన్ అయితే ఆల్మోస్ట్ ఖాళీ అయిపోయింది. చూడండి ఎంతమంది క్రౌడ్ అయితే దిగారు. తుగ్గలి స్టేషన్ నుండి అయితే మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. తుగ్గలి మెయిన్ ఎంట్రన్స్. బాయ్ బాయ్ తుగ్గలి. వెల్కమ్ టు మదికెర. మదికెరకి అయితే వచ్చేసాం మనం. ఇది మన జర్నీలో లాస్ట్ స్టాప్. మదికెర స్టేషన్ కూడా వచ్చేసి MKR. ఇక్కడ మనకు ఆఫీస్ స్టాప్ వచ్చేసి 1 minute అయితే ఉంటుంది. సో మదికెర స్టేషన్ నుండి అయితే మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి గుంతకల్ జంక్షన్. బాయ్ బాయ్ మదికెర. పదండి ఇంకా మన డెస్టినేషన్కి అయితే వెళ్ళిపోదాం. దాకా మన ట్రైన్ క్రూజింగ్ స్పీడ్ అయితే ఇది. హైయెస్ట్ స్పీడ్ వచ్చేసి 87 km/h అయితే టచ్ చేశాడు. 90. సో మన ట్రైన్ వచ్చేసి గుంతకల్ స్టేషన్ కౌంటర్స్లో అయితే ఆపేశాడు. మేబీ ప్లాట్ఫామ్ క్లియరెన్స్ లేనట్టుంది. ప్రస్తుతం మన ట్రైన్ వచ్చేసి 20 minutes లేట్లో అయితే ఉంది. మనం ఇప్పుడైతే డివిజన్ కూడా చేంజ్ అయిపోయాము. గుంతకల్ డివిజన్కి అయితే వచ్చేసాం మనం. సో మనకైతే హోమ్ సిగ్నల్ అయితే వచ్చింది. ఇప్పుడే స్లోగా అయితే ప్లాట్ఫామ్లోకి అయితే స్టార్ట్ చేశాడు. దాదాపు ఇక్కడే 15 minutes అయితే ఆపేశాడు. చాలామంది వరకు అయితే ఇక్కడే దిగేసి వెళ్ళిపోయారు బయటికి. అటుపక్క అయితే ఆటోలు వస్తాయని చెప్పేసి అటుపక్క అయితే వెళ్ళిపోయారు. వెల్కమ్ టు గుంతకల్ జంక్షన్. మనమైతే గుంతకల్ జంక్షన్కి అయితే వచ్చేసాము. పక్కన అయితే ఏదో ట్రైన్ అయితే ఉంది, బెజవాడ లోకోమోటివ్ VAP 7. గుంతకల్ స్టేషన్ కూడా వచ్చేసి GTL. సో ఫైనల్లీ మనమైతే డెమో ట్రైన్లో కర్నూలు సిటీ నుండి గుంతకల్ వరకు అయితే వచ్చేసాము. ఈ వీడియోని అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాయి. ఈ వీడియో అనిపించింది లైక్ చేసి షేర్ చేసి కామెంట్ అయితే చేయండి. అండ్ నెక్స్ట్ ఏ బ్లాగ్ కావాలో కింద కామెంట్లు అయితే చెప్పండి.